పట్టణాలు, పల్లెల్లో అన్ని చోట్ల గూడా గేదెల పెంపకాలు, ఆవుల పెంపకాలు మా చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం. అది పెంచేటటువంటి వాళ్ళు ఫ్రెండ్స్ బోలెడంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఆవులను, గేదెలను పెంచుకోవడం, వాటిని తీసుకెళ్ళి గడ్డి కొంతమంది పట్టణాల్లో అయితే గనక తీసుకెళ్లరు బయటికి. గడ్డి అక్కడికే తెచ్చేస్తారు. పచ్చగడ్డి, ఎండుగడ్డి అమ్మేటటువంటి వాళ్ళుంటారు. లారీల్లో ఇదివరకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ట్రాక్టర్లలో వస్తుంటారు. అయి కొని వేస్తా ఉంటారు. కుడితి వేస్తారు. అట్లాగే తౌడు పెడతారు. ఆ తర్వాత పాలు పిండుతారు. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి అయి తీసుకెళ్ళి చుట్టూతా ఉన్నటువంటి ఖాతాదారులకిస్తారు. ఇంకా మిగిలిపోతే గనక దీనికి పంపిస్తారు. పాల కేంద్రానికి. ఇయన్నీ జరిగాయి. క్రమంగా పిల్లలంటే ఇదివరకు తల్లిదండ్రులు గేదెల్ని కాసేవాళ్ళు. అంటే గేదెలు వాళ్ళు వ్యాపారం చేసుకుంటూనే గేదెలను పెంచుకోవడం అనేది ఒక అదనపు వ్యాపారం కింద ఉండేది. ఇప్పుడొచ్చేటప్పటికి అలా గేదెల్ని పెంచే ఓపిక ఎవరికీ లేదు. వ్యవస్థ అంతా గూడా దెబ్బతినేస్తుంది. 100కి 40% గేదెల పెంపకం తగ్గిపోయింది ఈ దేశంలో. పట్టణాల్లో 100కి 65-70% తగ్గిపోయింది. ఇది ప్రపంచమంతా గూడా పెను సంక్షోభానికి దారితీస్తోంది. ఇప్పుడు పాలు మాక్సిమం కల్తీ. ఎట్లా అంటే పామాయిలు తర్వాతన ఇంకోటేం కలుపుతున్నారయ్యా వీళ్ళంటే డిటర్జెంటు, పామాయిలు, కెమికల్ పౌడర్ 3 మిక్స్ చేస్తే పాలొస్తాయి. అవి మామూలుగానే పొంగుతాయి. దానికి మీగడొస్తది. దాని తర్వాత తోడేస్తే పెరుగొస్తాయి. ఇయన్నీ కామన్. భారతదేశంలో అనేక చోట్ల ఇట్లాంటి పాలే వాడుతున్నారు. ఎస్పెషల్లీ మెట్రో నగరాల్లో ఈ పాలే ఎక్కువవుతున్నాయి. ఒక గేదె దగ్గర నుంచి పాలు తీసుకొని పల్లెటూరు నుంచి పట్టణానికొస్తే ఎక్కువ సేపు నిల్వ ఉండవు. అందువలన ఈ తేడాలొస్తున్నాయి అన్నటువంటిది నిపుణులు చెప్తుంది.